బేహద్ బాబా బేహద్ చదువు చదివిస్తూ మనల్ని బేహద్ స్థితిలోకి తీసుకెళ్తున్నారు. హద్దునంతా విడిపించేస్తున్నారు. ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఆత్మ బేహద్ స్థితిలో ఉండి హద్దు విషయాలు, హద్దు ప్రాప్తులు, హద్దు సంబంధాలు అన్నింటికి అతీతంగా అవ్వాల్సిన సమయం ఇది. ఇప్పుడు ఒక్క బాబా పైనే పూర్తి నిశ్చయంతో ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. ఇవన్నీ చేస్తూ అతీతంగా ఉండాలి. ఎంతెంత బేహద్ స్థితి పైన అటెన్షన్ ఉంటుందో అంత స్వచింతన బాగా నడుస్తుంది అన్నారు బాబా. అనంతమైనటువంటి వైరాగ్యాన్ని కలిగిస్తూ పిల్లల స్థితిని బేహద్లోకి తీసుకెళ్తూ చదువు పైన కూడా బాబా అటెన్షన్ని ఈరోజు ఇప్పించారు. సాంగత్యం విషయంలో కూడా జాగ్రత్తలు చెప్పారు. బాబా యొక్క మహావాక్యాల్ని బాబా మాటల్లోనే విందాము. 29 ఏప్రిల్ మురళి ఇది. मीठे बच्चे, ये सच्चा सच्चा सत का संग है ऊपर चढ़ने का. तुम अभी सत बाप के संग में आए हो, इसीलिए झूठ संग में कभी नहीं जाना. మధురమైన పిల్లలు, ఇది సత్యాతి సత్యమైన సత్యం యొక్క సాంగత్యం. సత్సంగం అంటే సత్సంగం అంటారు కదా, పైకి ఉన్నతిలోకి తీసుకెళ్లే సత్సంగం ఇది. ఇప్పుడే సత్యమైన తండ్రి యొక్క సాంగత్యంలో మీరు ఉన్నారు కాబట్టి అసత్యమైన సాంగత్యంలోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. మధురమైన పిల్లలు, ఇది సత్యాతి సత్యమైన సత్సంగం, పైకి ఉన్నతిలోకి తీసుకెళ్లేటువంటిది. మీరిప్పుడే సత్యమైన తండ్రి యొక్క సాంగత్యంలోకి వచ్చారు కాబట్టి అసత్యమైన సాంగత్యంలోకి వెళ్ళకూడదు. గాడ్స్ కంపెనీ ఇస్ ద గుడ్ కంపెనీ అంటారు. భగవంతుని సహచర్యం, భగవంతుని సాంగత్యం మనల్ని ఉన్నతి మార్గంలోకి తీసుకెళ్తుంది. ఇంకే ఇతర సాంగత్యాలైనా సరే మన స్థితిని దిగజారుస్తాయి. ఉన్నత స్థితి నుండి చాలా డౌన్ స్టేజ్కి వస్తాం. అందుకే ఎప్పుడు ఒక్క బాబా సాంగత్యంలోనే ఉండాలి. నిరంతరం బాబా సాంగత్యంలోనే ఉంటూ కర్మలన్నీ చేయాలి. ఈ ప్రాక్టీస్ బాగా చేయాలి. ప్రశ్న, తుమ్ బచ్చోं की बुद्धि किस आधार पर सदा बेहद में टिक सकती है? పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారంతో సదా బేహద్దులో నిలవగలుగుతుంది? పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారంతో సదా అనంతం యొక్క స్థితిలో ఉండగలుగుతుంది? జవాబు, बुद्धि में स्वदर्शन चक्र फिरता रहे. जो कुछ ड्रामा में चल रहा है ये सब नोंद है. మీ బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి. ఏదైతే డ్రామాలో నడుస్తూ ఉందో ఇదంతా డ్రామాలో ఇమిడే ఉంది. సెకండ్ కా భీ ఫరక్ నహీ పడ్ సక్తా. ఒక్క సెకండ్ మార్పు చేర్పులు కూడా జరగవు. వరల్డ్ కి హిస్టరీ జోగ్రఫీ రిపీట్ హోనీ హై. ఈ ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళిక స్థితులన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. మొత్తం హిస్టరీ జోగ్రఫీ రిపీట్ అవుతుంది. జోగ్రఫీ కూడా అంటున్నారు బాబా. అంటే ఒకప్పుడు భూమి విస్తారం ఎంతలో ఉండేదో, జనసంఖ్య ఎంత ఉండేదో మళ్ళీ అలాగే అంతా సెట్ అవుతుంది. ये बात बुद्धि में अच्छी तरह आ जाए तो बेहद में टिक सकते हो. ఈ విషయం బుద్ధిలో మంచి రీతిగా మీకు అర్థం అవుతే మీరు అనంతమైన స్థితిలో ఉంటారు. బేహద్ మే టిక్నే కే లియే ధ్యాన్ పర్ రహే కి అబ్ వినాశ్ హోనా హై. బేహద్లో స్థితులు అవ్వటానికి మీకు గుర్తుండాలి, ఇప్పుడు వినాశనం అయ్యేది ఉంది. హమే వాపస్ ఘర్ జానా హై. మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి. పావన్ బన్ కర్కే హీ హమ్ ఘర్ జాయేంగే. పావనంగా అయ్యే మేము ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళాలి ఖచ్చితంగా, కానీ మేము పావనంగా అయ్యి తీరుతాం. వెళ్ళే ముందు మేము పావనమైన స్థితిని తయారు చేసుకొని వెళ్ళాలి అని ఇది ఉండాలి. స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటే, డ్రామా జ్ఞానం స్పష్టంగా ఉంటే, ఈ డ్రామాలో ఉన్నట్లుగా అన్నీ రిపీట్ అవుతాయి, ఒక్క సెకండ్ మార్పు కూడా ఉండదు అని ఇలాంటి స్థితిలో మనం ఉంటే, అంటే డ్రామా జ్ఞానము
స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ స్వచింతన మనం చేస్తూ ఉంటే బేహద్దు స్థితిలో ఉండగలుగుతాం. ఇంకా సమయం ఎంత చివరికి వచ్చేసింది, వినాశనం ఎదురుగా ఉంది, కాబట్టి నేను ఎలా అయినా పావనంగా ఇంటికి వెళ్ళాలి అని గుర్తొస్తుంది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते उनको है जो बेसमझ है. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల కోసం ఆత్మిక తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే తెలివి తక్కువగా ఉంటారో, వివేక శూన్యులుగా ఉంటారో వాళ్ళకే అర్థం చేయించడం జరుగుతుంది కదా. స్కూల్లో కూడా టీచర్ చదివిస్తారు, ఎందుకంటే పిల్లలు తెలివి తక్కువగా ఉంటారు. పిల్లలు చదువు ద్వారా తెలివిని సంపాదించుకుంటారు, తెలివైన వారిగా అవుతారు. తుమ్ బచ్చే భీ పడాయి సే సమజ్ జాతే హో. మీరు పిల్లలు కూడా ఈ చదువుతో అన్ని అర్థం చేసుకుంటున్నారు. హమ్కో పడానే వాలా కౌన్ హై, మాకు చదివిస్తున్నది ఎవరు అనేది అర్థమవుతుంది. ఏతో కభీ భూలో నహీ. ఈ విషయం మాత్రం ఎప్పుడు మర్చిపోకండి, నాకు చదివించేది ఎవరు, చదివించే టీచర్ సుప్రీం తండ్రి. తో ఉన్కి మత్ పర్ చల్నా హై. మరి వారి మతం పైన నడవాలి, శ్రేష్టంగా అవ్వాలి. శ్రేష్టాతి శ్రేష్టంగా ఉండేది సూర్యవంశస్థులు. భలే చంద్రవంశస్థులు కూడా శ్రేష్టమైన వారే, కానీ శ్రేష్టాతి శ్రేష్టమైన వారు అని సూర్యవంశస్థులను అంటారు. మీరు ఇక్కడికి వచ్చింది శ్రేష్టాతి శ్రేష్టంగా తయారయ్యేందుకు. పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు మేమే ఇలా తయారవ్వాలి అని. ఇటువంటి స్కూల్ 5000 సంవత్సరాల తర్వాతే మళ్ళీ రీఓపెన్. ఇప్పుడు అన్ని స్కూల్స్ మళ్ళీ రీఓపెనింగ్ ఎప్పుడు, స్కూల్స్ హాలిడేస్ ఉన్నాయి కదా, పిల్లలందరూ కూడా మా స్కూల్ June 5th ఓపెన్ అవుతుంది, మా స్కూల్ 11th ఓపెన్ అవుతుంది అని ఇలా చెప్తున్నారు. మరి మన స్కూల్ సంగం యుగంలో ఓపెన్ అయింది. ఇది మళ్ళీ రీఓపెన్ అవ్వాలి అంటే 5000 సంవత్సరాలు పడుతుంది. మధ్యలో ఎక్కడ ఈ స్కూల్ ఓపెన్ అవ్వదు. యహా తుమ్ సమజ్ కర్ బైఠే హో. ఇవన్నీ మీరు అర్థం చేసుకొని కూర్చున్నారు. ఏ సచ్ముచ్ సత్కా సంగ్ హై. ఇది నిజంగా సత్యం యొక్క సాంగత్యం. సత్ హే ఊంచితే ఊంచ్, ఉన్కా తుమ్కు సంగ్ హై. సత్యం అంటే ఉన్నతోన్నతమైనది అని అర్థం. వారి సాంగత్యంలోనే మీరు ఉన్నారు. వह बैठकर सत्युग का श्रेष्ठ ते श्रेष्ठ देवता बनाते हैं. వారే కూర్చొని సత్యయుగంలోని శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా మనల్ని తయారు చేస్తున్నారు. అంటే బాబా మనల్ని పుష్పాలుగా తయారు చేస్తూ ఉన్నారు. తుమ్ కాంటే సే ఫూల్ బంతే జాతే హో. మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉన్నారు. కోయి ఫౌరన్ బన్ జాతే హే, కోయి కో టైం లగ్తా హే. కొందరు వెంటనే పుష్పంగా అయిపోతారు, కొందరికి సమయం పడుతుంది. మీకు తెలుసు కదా, ఇది సంగమయుగం. అది కూడా కేవలం పిల్లలైన మీరే తెలుసుకున్నారు. మీకు నిశ్చయం ఉంది, ఇది పురుషోత్తమంగా తయారు చేసేటువంటి యుగం. పురుషోత్తములు ఎవరు మరి? ఉన్నతోన్నతమైన ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలో ఎవరైతే మహారాజా మహారాణిగా ఉన్నారో ఆ మహారాజా మహారాణినే పురుషోత్తములు అని అంటారు. అలా తయారయ్యేందుకే మనం ఇక్కడికి వచ్చాము అంటున్నారు. तुम समझते हो हम आए हैं बेहद के बाप से बेहद का सत्युगी सुख लेने. మీకు అర్థమవుతుంది కదా, మేము అనంతమైన తండ్రి దగ్గరికి ఎందుకు వచ్చాము? అనంతమైన సుఖాలు తీసుకోవడానికి. అనంతమైన సుఖాలు ఎక్కడ ఉంటాయి అంటే సత్యయుగంలో. అంటే అనంతమైన సత్యయుగి సుఖాలని తీసుకుంటున్నాం. హద్దులోని విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇప్పుడు ఫినిష్, అన్నీ సమాప్తం అయ్యేది ఉంది. హద్దు తండ్రి, హద్దు సోదరుడు, హద్దు చిన్నాన్న, మామయ్య, హద్దులోని ధనము, సంపద, అన్నీ ఏవేవైతే హద్దులో ఉన్నాయో అన్నిటితో మోహం ఏర్పడి ఉంది పిల్లలకి. అవన్నీ వినాశనం అయ్యేదే ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ సంపద అంతా కూడా హద్దులోనిది.
ఇప్పుడు మీరు బేహద్దులోకి వెళ్ళాలి. బేహద్దు సంపాదనను ప్రాప్తించుకునేందుకే, బేహద్దు ప్రాపర్టీని బాబా నుండి తీసుకునేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. మిగతావన్నీ అయితే ఇక్కడున్నవి హద్దులోని వస్తువులు. శరీరం కూడా హద్దే. జబ్బు చేస్తుంది, వినాశనం అవుతుంది, అకాల మృత్యువు సంభవిస్తుంది. ఈ రోజుల్లో చూడండి ఏమేమి తయారు చేస్తూ ఉన్నారు. సైన్స్ కూడా చాలా అద్భుతం చేస్తుంది. మాయా పాంప్ ఇది, చివరి సమయం యొక్క షో ఇది. సైన్స్ వాలే ఖూబ్ హిమ్మత్ కర్ రహే హే. సైన్స్ వారు బాగా ధైర్యం చేస్తూ ఉన్నారు అంటున్నారు. जिनके पास बहुत महल माड़िया आदि है वह तो समझते हैं अभी हमारे लिए सतयुग है. ఎవరి వద్దనైతే చాలా పెద్ద పెద్ద భవనాలు, మెహల్లు, మిద్దెలు ఉన్నాయో వాళ్ళు అనుకుంటున్నారు మా కోసం ఇక్కడే సత్యుగం ఉంది. ये नहीं समझते कि सतयुग में एक धर्म होता है. వాళ్ళకి వాళ్ళ వరకు ఉన్నటువంటి సౌకర్యం, సుఖము, సంపద, ప్రాప్తులు వాటినే చూసుకొని స్వర్గం అనుకుంటున్నారు. కానీ ఆలోచించండి, మీరు రోజంతలో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు వినే వార్తల్లో అది స్వర్గంలాగా ఏమైనా అనిపిస్తుందా? వార్తలన్నీ ఏం వింటున్నారు? మొత్తం అంతా కలియుగ సంసారం యొక్క గొడవలు, దుఃఖాలు, చంపుకోటాలు, బాంబులు లేదా రోగాలు, ఇటువంటివే కదా వినేది. మరి ఐక్యత ఉందా? లేదు. ఒకటే ధర్మం ఉంటుంది కదా సత్యుగంలో. కానీ ఎవరైతే నా కోసం ఇదే స్వర్గం అనుకుంటున్నారో మరి వాళ్ళు ఏకధర్మం ఉందా చుట్టూ? లేదు, అది చూసుకోరు. వన్నయి దునియా హోతీ హై. ఒకే ధర్మం ఉండేది కొత్త ప్రపంచంలో. బాబ్ కేతే హే బిల్కుల్ హీ బేసమజ్ హే. బాబా అన్నారు పూర్తి తెలివి తక్కువ వారు, వాళ్ళకేం తెలియట్లేదు. నా కోసం ఇదే స్వర్గం అని కొన్ని హద్దులోని విషయాలను చూసుకొని అనుకుంటున్నారు. తుమ్ కిత్నే సమజ్దార్ బంతే హో. కానీ మీరెంత తెలివిగల వారిగా అవుతున్నారు. ఊపర్ చడితే హో ఫిర్ సీడీ నీచే ఉతర్తే హో. మీరు పైకి ఎక్కుతారు, మళ్ళీ మెట్లు క్రిందకు కూడా దిగుతారు. సత్యుగంలో మీరెంత తెలివైన వారిగా ఉండేది. ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ తెలివి తక్కువ వారిగా అయిపోయారు. మళ్ళీ బాబా వచ్చి తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. అలా తెలివైనటువంటి వారిగా అవ్వడం, దానినే బాబా పారస బుద్ధి అంటున్నారు. మీకు తెలుసు మేము ఇంతకుముందు పారస బుద్ధిగా చాలా తెలివైన వారిగా ఉండేవారేమి అని. పాటలో కూడా ఉంది కదా, బాబా మీరు ఏదైతే వారసత్వాన్ని ఇస్తున్నారో దానిలో మొత్తం భూమి, ఆకాశం అన్నిటికీ మేము యజమానిగా అవుతాము అని. తుమ్హే పాకే హమ్నే జహా పాలియా హే, జమీన్ తో క్యా ఆస్మా భీ పాలియా హే అని పాటలో ఉంటుంది. నిన్ను పొంది మేము అన్నీ పొందాము అని. మా నుండి మీరు ఇచ్చినటువంటి ప్రాప్తులను ఎవ్వరూ లాక్కోలేరు. కోయిక దఖల్ నహీ హో సక్తా. ఎవ్వరు ఎంట్రీ ఇవ్వడానికే లేదు. ఎవరు మొన్న ఒక మురళిలో బాబా చెప్పారు, కబ్జా చేయలేరు ఎవ్వరు. అంటే అక్రమంగా ఏదైనా ఒక అనైతిక మార్గంలో మీ ప్రాపర్టీని ఎవ్వరూ లాక్కోలేరు. సత్యుగంలో బాబా ఇచ్చినటువంటిది ఏ ఒక్కరి కన్ను దానిపైన పడే వాళ్ళు ఏ రకంగా కూడా మీ నుండి తీసుకునే ప్రయత్నం చేయలేరు. బాబ్ బహుత్ బహుత్ దేతే హే. బాబా మాత్రం చాలా చాలా ఇస్తారు. ఇక్కడ మనుషులు ఎవరు చేయలేదు అని అనుకున్నా ప్రభుత్వమైనా చేస్తుంది. ఒక్కోసారి కొన్ని ఎటువంటి పథకాలు లేకపోతే ఎటువంటి ప్లాన్స్ వేస్తుంది అంటే ప్రభుత్వము, దాంట్లో ఎంతోమంది భూములు, ఎంతోమంది ఆస్తులు అన్నీ పోతాయి. రోడ్లు వేస్తున్నామనే పేరుతో లేకపోతే ఇంకేదో చేస్తున్నామనే పేరుతో మనకున్న కొంత కూడా మొత్తం పోతుంది. లాక్కుంటారు, తీసుకుంటారు. కానీ సత్యుగంలో ఏ రకంగా కూడా ఎవ్వరు మీ ప్రాపర్టీని తీసుకోలేరు అంటున్నారు. అంత ఇస్తారు బాబా. ఇస్సే జాస్తి కోయి జోలి బర్నా సకే. బాబా ఇచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువగా ఇంకెవ్వరు మీ జోలిని నింపలేరు అంటున్నారు. జబ్ ऐसा बाप मिला है जिसको आधा कल्प याद किया है
दुख में सिमरन करते हैं ना, जब सुख मिल जाता है फिर सिमरन करने की दरकार नहीं. మరి ఇటువంటి తండ్రి మనకు లభించారు. ఇంత సుఖాన్ని బాబా మనకి ఇస్తున్నారు. అర్థకల్పం వారిని మనం జ్ఞాపకం చేస్తూ వచ్చాం. దుఃఖంలో అందరూ స్మరిస్తారు కదా, సుఖం లభించగానే ఇంకా స్మరించే అవసరం లేదు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, అయ్యయ్యో రామా చంద్ర అంటూ గుర్తు చేసుకుంటారు, భగవంతుని వేడుకుంటారు, పిలుస్తారు. అనేక రకాల పదాలను ఇటువంటివి వాడుతూ ఉంటారు. ఓరి దేవుడా అంటారు, ఓ రామచంద్రుడా అంటారు, ఎన్నో పదాలు వాడతారు. సత్యుగంలో ఇటువంటి పదాలు ఉండవు అంటున్నారు. తుమ్ బచ్చే యహా ఆయే హో పడ్నే కే లియే, మీరు పిల్లలు ఇక్కడికి వచ్చింది చదువుకునేందుకు. బాబా సన్ముఖంగా ఉండి చదివిస్తున్నారు. బాబా యొక్క డైరెక్ట్ వర్షన్స్ మీరు వింటున్నారు. అంటే బాబా యొక్క డైరెక్ట్ మహావాక్యాలు. ఇండైరెక్ట్ జ్ఞానం బాబా ఇవ్వట్లేదు, జ్ఞానం డైరెక్ట్గా మీకు లభిస్తుంది. బాబా వచ్చి సాకారంగా, అంటే భగవంతుడు తన ధామాన్ని వదిలి బ్రహ్మ శరీరంలో ప్రవేశించి సన్ముఖంగా ఈ జ్ఞానం వినిపిస్తున్నారు. कहते हैं मीठे मीठे बच्चों के पास आया हूँ. బాబా ఏమంటారు, నేను నా మధురాతి మధురమైన పిల్లల దగ్గరికి వచ్చాను. ముజే బులాతే హో ఓ బాప్ దాదా, నన్ను మీరు పిలుస్తూ ఉంటారు ఓ బాప్ దాదా అని. బాబా కూడా రెస్పాన్స్ ఇస్తారు ఓ పిల్లలు అని. అబ్ ముజే అచ్చి రీతి యాద్ కరో భూలో నహీ, ఇప్పుడు మీరు నన్ను మంచి రీతిగా జ్ఞాపకం చేయండి, ఇంకా మరవకండి అంటున్నారు. మాయకి విఘ్నంతో అనేక ఆయంగే, మాయా విఘ్నాలైతే చాలా వస్తాయి. తుమారి పడాయి చుడాయి హమ్ తుమ్కో దేహాభిమాన్ మే లాయేంగే, ఇసిలియే ఖబర్దార్ రహో. మాయ ఎలాంటి ప్రయత్నం చేస్తుంది అంటే చదువు మానిపించి మిమ్మల్ని దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. ఫస్ట్ ఎక్కడ దెబ్బ వేయాలో అక్కడ వేస్తుంది. చదువు మానిపిస్తుంది. ముందు మురళీ క్లాస్ వినకుండా చేస్తుంది, మురళీ క్లాస్కి వెళ్ళకుండా చేస్తుంది. నెమ్మది నెమ్మదిగా దేహాభిమానంలో బాగా నిండుగా కూరుకుపోయేలాగా చేస్తుంది. అందుకే బాబా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఏ సచ్చా సచ్చా సత్సంగ్ హే ఊపర్ చెడ్నేకా, ఇది సత్యాతి సత్యమైన సత్సంగం, దీంతో ఉన్నతి పొందుతారు. మిగతా అన్ని సత్సంగాలు ఏవైతే ఉన్నాయో వాటితో క్రిందకు దిగుతూనే వస్తారు. సత్యమైన సాంగత్యం ఒక్కసారి లభిస్తుంది. అసత్యమైన సాంగత్యం అయితే జన్మ జన్మాంతరాలు అనేక సార్లు లభించాయి. బాబా పిల్లలతో అంటున్నారు, పిల్లలు ఇది మీ అందరిది అంతిమ జన్మ. ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? అప్రాప్తి అనే వస్తువే లేనటువంటి చోటుకి. అది ఎక్కడ? సత్యుగం. అక్కడికే మీరు వెళ్తున్నారు అంటున్నారు. దానికోసమే పురుషార్థం చేస్తున్నారు. ఏదైతే బాబా చెప్తున్నారో అది ఇప్పుడు మీరు ఇక్కడ వింటున్నారు. ఇంతకుముందు మీకు ఈ విషయాలు ఏవి తెలియదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మరి మీ సుఖధామానికి వెళ్తున్నారు. సుఖధామం మీదే కదా, మీరే సుఖధామంలో ఉండేవారు. ఇప్పుడు మీరు దుఃఖధామంలో ఉన్నారు. బాబా చాలా చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు. అదే జ్ఞాపకం ఉంచుకోండి. మన ఇల్లు శాంతిధామం. అక్కడి నుండే మనం స్వర్గానికి వచ్చాం. और कोई स्वर्ग में आता ही नहीं है. ఇంకెవరు స్వర్గానికి రాని రారు, మీరు తప్ప. మరి మీరే స్మరిస్తూ ఉంటారు. మొదట సుఖంలోకి వెళ్తారు, తర్వాత దుఃఖంలోకి. కలియుగంలో సుఖధామం ఉండనే ఉండదు, సుఖం లభించనే లభించదు. అందుకే సన్యాసులు ఇక్కడ సుఖం కాకిరెట్టతో సమానము అని అన్నారు. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు, బాబా వచ్చారు మనల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు. పతితులను పావనంగా తయారు చేసి బాబా తీసుకెళ్తారు. పావనంగా అయ్యేది ఒకటే ఉపాయం ఉంది అంటున్నారు బాబా, స్మృతి యాత్రతో. ఈ యాత్రలో చాలా ఎత్తు పల్లాలు ఉంటాయి. ఒక్కోసారి పైకెక్కుతారు, ఒక్కోసారి క్రిందికి దిగాల్సి వస్తుంది. యాత్ర పర్ బహుత్ నీచే ఊపర్ హోతే హే. యాత్రలో చాలా సార్లు క్రింద మీద అవుతూ ఉంటారు. కొందరికి జబ్బు చేస్తుంది, కొందరు మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఇది కూడా అంతే. ఇది ఆత్మిక యాత్ర. అంతమతి సోగతి జరుగుతుంది. మనము శాంతిధామానికి వెళ్ళిపోతాం.
ఉన్నదైతే చాలా సహజం, కానీ మాయ మధ్య మధ్యలో మరిపింపజేస్తూ ఉంటుంది. మీ యుద్ధము మాయతో ఉంది. బాబా చాలా సహజంగా చేసి వినిపిస్తున్నారు. మనం ఇప్పుడు శాంతిధామానికి వెళ్తున్నాం. బాబానే జ్ఞాపకం చేస్తాం, దైవీ గుణాలని ధారణ చేస్తాం, పవిత్రంగా అవుతాం. మరి 3-4 ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా బుద్ధిలో పెట్టుకోవాలి. ఒకటేంటి? నంబర్ 1, వినాశనం అయ్యేది ఉంది. కళ్ళకు కనిపిస్తున్నవన్నీ వినాశనం అయ్యేది ఉంది. 5000 సంవత్సరాల పూర్వం కూడా మేము ఇలాగే ఇంటికి వెళ్ళాము, ఇప్పుడు కూడా వెళ్తున్నాము. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మొట్టమొదట మేమే క్రిందకి వస్తాం. ఇది 3వది. ఈ 3 గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. వినాశనం అయ్యేది ఉంది, ఇంటికి వెళ్తాం, మళ్ళీ మేమే క్రిందకి వస్తాం. గాయనం ఉంది కదా, రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు అని. అందరు వెళ్ళేదే ఉంది. అందరూ శాంతిధామం వెళ్ళాల్సిందే. మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదువు అనుసారంగా పదవిని పొందుతారు. మీ ఏం ఆబ్జెక్ట్ మీ ఎదురుగా ఉంది. కొందరు అంటారు, నాకు సాక్షాత్కారం చేయించండి బాబా అని. ఈ చిత్రం అంటే లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపిస్తూ బాబా అంటున్నా, ఈ చిత్రం సాక్షాత్కారం కాకపోతే ఇంకేంటనుకుంటున్నారు? మళ్ళీ ప్రత్యేకమైన సాక్షాత్కారం ఎందుకు? ఈ చిత్రమే ఒక సాక్షాత్కారము అంటున్నారు. ఇస్కే సివాయ్ కిస్కా సాక్షాత్కార్ కర్నా హై. ఇది కాక ఇంకా దేని సాక్షాత్కారం చేసుకోవాలనుకుంటున్నారు? బేహద్ కే బాప్ కా, అనంతమైన తండ్రి సాక్షాత్కారమా? और तो कोई సాక్షాత్కార్ కామ్ కి నహీ. ఇంకెవరి సాక్షాత్కారంతో ఏమీ ఉపయోగం లేనే లేదు అంటున్నారు. బాబా సాక్షాత్కారం కోరుకుంటున్నారా? బాబా కన్నా మధురమైనటువంటి వస్తువు అయితే ఇంకొకటేది లేదు. బాబా అంటారు, మధురమైన పిల్లలు, ముందుగా మీ సాక్షాత్కారం మీరు చేసుకున్నారా? నా సాక్షాత్కారం కావాలి అని అంతగా తపిస్తున్నారు. అసలు మీ ఆత్మ సాక్షాత్కారం మీరు చేసుకున్నారా? ఆత్మ అంటుంది బాబా సాక్షాత్కారమే చేసుకోవాలి అని. మరి మీ సాక్షాత్కారం చేసుకున్నారా అని మళ్ళీ బాబా అడుగుతున్నారు. ఏదో తుమ్ బచ్చి జాన్ గయే హో. ఇదైతే పిల్లలు మీకు అర్థమైంది, ఇప్పుడు జ్ఞానం లభించింది మీకు. నేను ఆత్మను అనుభూతి చేసుకున్నారు, ఆత్మను. అంతే, అదే ఆ అనుభూతియే చూడడం లాగా అనిపిస్తుంది, అదే ఒక సాక్షాత్కారంగా అనిపిస్తుంది. మన ఇల్లు శాంతిధామం, అక్కడి నుండి మనం ఆత్మలం పాత్ర వహించడానికి వచ్చాం. డ్రామా ప్లాన్ అనుసారంగా మొట్టమొదట సత్యుగం ఆదిలో మనం వస్తాం. ఆది మరియు అంతిమం. ఇదే ఈ పురుషోత్తమ సంగమ యుగంలో రెండిటి సంగమాన్ని చూస్తున్నాం, ఆది మరియు అంతిమం. इसमें सिर्फ ब्राह्मण ही होते हैं और कोई नहीं. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో బ్రాహ్మణులే ఉంటారు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. కలియుగంలో అయితే అనేక ధర్మాలు, కులాలు మొదలైనవి ఉన్నాయి. సత్యుగంలో ఒకటే డినైస్టీ ఉంటుంది. ఇదైతే సహజం ఉంది కదా. ఈ సమయంలో మీరు సంగమయుగి ఈశ్వరీయ పరివారానికి చెందిన వారిగా ఉన్నారు. మీరు సత్యుగి కాదు, కలియుగి కాదు. ఇది కూడా మీకు తెలుసు. కల్పకల్పం బాబా వచ్చి ఈ చదువు చదివిస్తారు. ఇక్కడ మీరు కూర్చున్నారు, ఇదే గుర్తు రావాలి మీకు. భగవంతుడు స్వయంగా టీచర్ అయి నాకు చదివిస్తూ ఉన్నారు. శాంతిధామం, సుఖధామం, దుఃఖధామం, ఈ అన్నిటి నాలెడ్జ్ మీకు లభిస్తుంది. ఈ దుఃఖధామంతో మీకు వైరాగ్యం కలిగింది అంటే మీ బుద్ధిలో అనంతమైన సన్యాసం దీంతో మీరు చేస్తూ ఉన్నారు. ఈ దుఃఖధామంతో ఇక్కడ ఎవరైతే సన్యాసులు అని చెప్పుకుంటారో వాళ్ళేమి బుద్ధితో సన్యాసం చేయరు, మీరు బుద్ధితో చేస్తారు. వాళ్ళు స్థూలంగా చేస్తారు. వాళ్ళైతే స్థూలంగా ఇంటిని, భార్య, పిల్లల్ని అందరినీ వదిలి వెళ్తారు. మీరైతే అలా చేయకూడదు. మీరు ఇంట్లోనే ఉంటారు, కానీ బేహద్ స్థితిలో ఉంటూ మొత్తం అన్నిటితో బుద్ధితో కట్ అవుతారు. మిమ్మల్ని బాబా ఎప్పుడు ఇల్లు వదలండి అని చెప్పలేదు. కాకపోతే భారతదేశం యొక్క సేవ మీరు చేయాలి. మీరు మీ సేవనే చేసుకుంటున్నట్లు. సేవ అయితే ఇంట్లో ఉండి కూడా చేయగలుగుతారు కదా. చదువుకోవడానికి మాత్రం తప్పకుండా ఇక్కడికి రావాలి.
మరి చురుకుగా ఎవరైనా ఉంటే ఇతరులను కూడా తన సమానంగా తయారు చేసి ఈ సేవలో నిమగ్నం అవ్వాలి. సమయం అయితే కొద్దిగానే ఉంది కదా, గాయనం కూడా చేశారు కదా, ఇప్పుడు ఇంకా సమయం కొద్దిగానే ఉంది అని. ప్రపంచంలో మనుషులైతే పూర్తి అంధకారంలో ఉన్నారు అనుకుంటారు, ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని. మీకు బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది, మీరు అనంతంలోకి వెళ్ళాలి, అనంతమైన స్థితిలో ఉండాలి. మొత్తం ప్రపంచంలో ఏదైతే నడుస్తూ ఉందో అదంతా ఇక్కడ డ్రామాలో ఇమిడి ఉంది. పేను మాదిరిగా డ్రామా నడుస్తూ ఉంది. వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ రిపీట్ అవుతుంది. వారే స్వయంగా వచ్చి, అంటే అదే జ్ఞానాన్ని బాబా మళ్ళీ వచ్చి వినిపిస్తున్నారు. ఎవరైతే చదువుకుంటారో వాళ్ళే సత్యుగానికి వెళ్తారు. అనేక సార్లు మీరు చదువుకున్నారు. ఇప్పుడు మీరు స్వర్గ స్థాపన శ్రీమతం ఆధారంగా చేస్తున్నారు. ఇదైతే తెలుసు కదా, ఉన్నతోన్నతమైన భగవంతుడు భారత భూమిలోనే అవతరిస్తారు. కల్పక్రితం కూడా వారు వచ్చారు. మీరంటారు కల్పకల్పం బాబా భారతావనిలోనే వస్తారు, యుగ యుగంలో రారు, కల్పకల్పం వస్తారు అంటారు. బాబా అంటారు, నేను కల్పకల్పం ఇటువంటి స్థాపననే చేస్తాను. వినాశనం కూడా మీరు చూస్తున్నారు. మీ బుద్ధిలో మొత్తం అంతా నాలెడ్జ్ కూర్చొని ఉంది. స్థాపన, వినాశనం, పాలన, ఈ 3 కర్తవ్యాలు బాబా ఎలా నిర్వర్తిస్తారో మీరు తెలుసుకుంటున్నారు. మీరు ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇంతకుముందు ఏమీ తెలియదు మీకు. బాబాను తెలుసుకోవడంతో బాబా ద్వారా మీరు అన్నీ తెలుసుకున్నారు. వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీని యథార్థ రీతిగా మీరు తెలుసుకున్నారు. మనుషులు ఎలా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా, సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యారు, ఇవి బాబా మనకే అర్థం చేయిస్తున్నారు. మీరు ఇతరులకి అర్థం చేయించాలి. తుమ్ బచ్చే అభి పారస్ బుద్ధి బన్ రహే హో. బాబా అంటే నేను సాగరుణ్ణి. సాగరంలో మీరు జ్ఞానం మొత్తం వింటున్నారు. సాగర్ సమానమైన జ్ఞానం బాబా మనకిస్తున్నారు. మనం ఎవరము? జ్ఞాన నదులం. ఇప్పుడు అందరూ సముద్రం నీరు తాగుతారా? సముద్రం నీళ్ళు అందరూ తాగలేరు. నదుల నీళ్ళను తాగుతారు. నదులు కూడా సాగరం నుండి వచ్చినవే. అందుకే బాబా ఏమంటారంటే, పిల్లలు నేను మీకు ఇస్తాను జ్ఞానం, మీరు వెళ్ళి అందరికి ఇవ్వండి. మీ దగ్గరికి వచ్చి అందరూ తీసుకుంటారు ఈ జ్ఞానాన్ని. మీరు ఇప్పుడు పారస బుద్ధిగా అవుతున్నారు. సత్యయుగంలో మీరు పారస బుద్ధిగా ఉంటారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. దీనిని గీతా ఎపిసోడ్ అని కూడా అంటారు. అంటే అదే భగవద్గీత జ్ఞానాన్ని వినిపించే సమయం, అదే కురుక్షేత్రం, అదే మహాభారత యుద్ధం ఎదురుగా ఉన్న సమయంలో స్వయం భగవంతుడే బ్రహ్మరథంలో ప్రవేశించి ఆత్మలకి ఈ గీతను బోధిస్తున్నారు. మీరు రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా అవుతున్నారు. ఇక్కడ గీత వినిపించేది కూడా స్వయం భగవంతుడే, మనుషులు కాదు వినిపిస్తున్నది. మీరు ఆత్మలు వింటున్నారు, మీరు ఇతరులకి వినిపిస్తారు. దీన్ని ఏమంటారు? ఆత్మిక జ్ఞానం. ఇది ఆత్మిక సోదరులకు వినిపించే ఆత్మిక జ్ఞానం. మీ సంఖ్య కూడా వృద్ధి జరుగుతూ ఉంటుంది. మీకు తెలుసు, బాబా వచ్చి సూర్యవంశీ, చంద్రవంశీ డినైస్టీని స్థాపిస్తూ ఉన్నారు. ఎవరి ద్వారా? బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణుల ద్వారా. బాబా మనకి ఎంత మంచి టైటిల్ ఇచ్చారు, బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులం. అంటే బ్రాహ్మణ కులానికి మనం ఒక అలంకారం వంటి వారిమే. బాబా మనకి ఇస్తున్నారు ఈ జ్ఞానం, శ్రీమతముని ఇస్తున్నారు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. దిల్ పర్ నోట్ కర్నా హే. నోట్స్లో నోట్ చేసుకోవడం కాదు, హృదయంలో నోట్ చేసుకోండి అంటున్నారు. ఇదైతే చాలా సహజం. మరొక నోట్స్లో రాసుకోవాలి అంటే దానికోసం కాగితం కావాలి, పెన్ను కావాలి, రాయడం రావాలి. కానీ హృదయంలో రాసుకోవడానికి అస్సలేమీ అవసరం లేదు. ఎంత సహజంగా బాబా చెప్తున్నారు ఈ విషయాలు. యహ హే దుఃఖధామ్, అభి హమ్కో ఘర్ జానా హే. ఇది దుఃఖధామం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. కలియుగం తర్వాత సత్యుగం ఉంటుంది. ఇవి అర్థం చేసుకోవడం, హృదయంలో వీటిని నోట్ చేసుకోవడం, ఇది చాలా సింపుల్ అంటున్నారు. చాలా చిన్న విషయాలు ఇవి, చాలా సహజమైనవి కూడా. భలే మీకు లౌకికంలో విద్య
భలే మీరు అస్సలు చదువుకోకపోయినా సరే ఏం పర్వాలేదు, మీకు అసలు అక్షరాస్యత లేదు అన్నా పర్వాలేదు అంటున్నారు. ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటే మీరు వినాలి అంటున్నారు. అంటే వాళ్ళ ద్వారా అయినా విని తెలుసుకోండి. శివ బాబా అయితే సర్వాత్మల తండ్రి. ఇప్పుడు వారి నుండి వారసత్వం తీసుకోవాలి. బాబాపై నిశ్చయం ఉండాలి. అప్పుడే స్వర్గ వారసత్వం లభిస్తుంది. లోపల అజపాజపం నడుస్తూ ఉండాలి. శివబాబా నుండి అనంతమైన సుఖం, స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. అందుకే శివబాబాని తప్పనిసరిగా జ్ఞాపకం చేయాలి. అందరికీ హక్కు ఉంది. బేహద్ తండ్రి నుండి వారసత్వం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ విధంగా హద్దులో బర్త్ రైట్ లభిస్తుంది కదా, అలాగే ఇక్కడ కూడా బేహద్ బాబా ఇస్తున్న బర్త్ రైట్ ఇది. బాబా వాళ్ళు జన్మ తీసుకున్నారు అంటే అందరికీ స్వర్గ వారసత్వం తీసుకునేటువంటి హక్కు ఉంది. శివ బాబా నుండి మనం మొత్తం విశ్వం పైన రాజ్యం చేసే శక్తిని తీసుకుంటున్నాం. మొత్తం విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ విషయాలు అర్థం చేయించాలి. ప్రతి ఒక్క ఆత్మకి తండ్రి నుండి బర్త్ రైట్ తీసుకునేటువంటి హక్కు ఉంది. కల్పకల్పం మీరే తప్పనిసరిగా తీసుకుంటారు. మీరు జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎవరికైతే ముక్తి వారసత్వం లభిస్తుందో వారు జీవన్ముక్తిలో కూడా తప్పనిసరిగా రావాలి. మొదటి జన్మ యొక్క సుఖమే వేరు కదా. కేవలం ముక్తితోనే సరిపెట్టుకోకూడదు. ముక్తితో పాటుగా జీవన్ముక్తిలోకి రావాలి. ఎందుకంటే జీవన్ముక్తి యొక్క సుఖాలు ఆ తర్వాత ఇంకెప్పుడు దొరకవు. మొదటి జన్మ యొక్క సుఖమే వేరు. తుమ్హారా యహ్ హై 84వ జన్మ. ఇదైతే ఇప్పుడు మీరున్నది 84వ జన్మలో. ఈ నాలెడ్జ్ మొత్తం బుద్ధిలో ఉండాలి. బేహద్ బాబా మాకు చదివిస్తున్నారు, ఇది మర్చిపోకూడదు. దేహదారులు కాదు ఈ జ్ఞానం ఇస్తున్నది. దేహదారులు ఎప్పుడూ ఈ జ్ఞానం ఇవ్వలేరు. వారిలో ఆత్మిక జ్ఞానమే ఉండదు. బాబా అర్థం చేయిస్తారు, బాయిగా భావించండి అని. మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారికి ఇటువంటి శిక్షణ ఇంకెవ్వరూ ఇవ్వలేరు. భలే గీతను వినిపిస్తూ ఉంటారు. భగవాను వాచ కామం మహాశత్రువు, దీనిని జయిస్తే మొత్తం జగత్తును జయించగలుగుతారు అని. కానీ అర్థం చేసుకోరు. ఇప్పుడు భగవంతుడైతే ట్రుత్ కదా, సత్యం చెప్తారు. దేవతలు కూడా భగవంతుడి నుండి సత్యం నేర్చుకున్నారు. శ్రీకృష్ణుడు ఈ పదవిని ఎక్కడి నుండి పొంది ఉంటారు? లక్ష్మీనారాయణులు విశ్వాధిపతిగా ఎలా అయ్యారు? ఎవరిచ్చారు? అవన్నీ ఏ కర్మలు చేయడం ద్వారా పొందారు? ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు మీకు తెలుసు, నిరాకారుడైన బాబానే వారికి అటువంటి కర్మలు నేర్పించారు బ్రహ్మ తండ్రి ద్వారా. ఇది సృష్టి ఉంది కదా. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారీలు, మీకు ఈ నాలెడ్జ్ ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. మీరు అర్థం చేసుకుంటున్నారు, మేము భగవంతుని తెలుసుకున్నాము. ఉన్నతోన్నతమైన వారు ఆ నిరాకారుడే. వారికి సాకార రూపం అంటూ లేదు. ఇంకేదైతే చూస్తున్నారో అదంతా సాకారంలో ఉంది. మందిరాల్లో కూడా లింగం చూస్తారు. అంటే శివుడికి శరీరం లేదు అనే కదా అలా లింగాకారంలో చూపించారు. అంతే తప్ప వారు నామం రూపం లేకుండా మాత్రం లేరు. నామరూపాలు ఉన్నాయి. और सब देहदारियों के नाम पढ़ते हैं, जन्म पत्र है. మిగతా దేహదారులందరిది కూడా నామము శరీరానికి ఉంటుంది. శివుడికి శరీరం లేదు కాబట్టి ఆయన ఆత్మకే పేరు ఉంటుంది. మిగతా అందరిది జన్మపత్రి ఉంటుంది. శివుడిది మాత్రం అలా జన్మపత్రి ఉండదు. శ్రీకృష్ణుడిదైతే నంబర్ 1. శివ జయంతిని కూడా జరుపుతారు. శివబాబా కళ్యాణకారి, నిరాకారుడు. బాబా వచ్చేది తప్పనిసరిగా వారసత్వాన్ని ఇవ్వటానికే. వారి పేరే శివ. వారే తండ్రి, టీచర్, సద్గురు. ఇలా ముగ్గురు కూడా ఒక్కరిలోనే ఉన్నారు. ఎంత మంచి రీతిగా బాబా మనకి ఈ విషయాలు చదివిస్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकिलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा,
शुक्रिया बाबा। धारण కోసం मुख्य सारमु, इस दुख धाम का बुद्धि से संन्यास कर शांति धाम और सुख धाम स्मृति में रखना है। ఈ దుఃఖ ధామాన్ని బుద్ధితో సన్యసించి శాంతిధామం మరియు సుఖధామాన్ని స్మృతిలో పెట్టుకోవాలి। భారత్ కి वो अपनी सच्ची सेवा करनी है। భారతదేశం సేవ మరియు స్వసేవ సత్యమైన సేవ చేయాలి। అందరికీ ఆత్మిక జ్ఞానాన్ని వినిపించాలి। సెకండ్ పాయింట్, తన సత్యయుగి జన్మసిద్ధ అధికారాన్ని తీసుకునేందుకు ఒక్క బాబా పైన పూర్తి నిశ్చయం పెట్టుకోవాలి। లోపల అజపాజపం నడుస్తూనే ఉండాలి। చదువు తప్పనిసరిగా రోజు చదువుకోవాలి। ఎందుకంటే మాయ దెబ్బ వేసేది ఎక్కడ? మురళి విననివ్వకుండా చేస్తుంది, మురళి దగ్గర బ్రేక్ వేస్తుంది, ఇంకంతే నెమ్మదిగా జారుకుంటారు వాళ్ళు। అందుకే ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? బేహద్ సన్యాసం చేయండి అంటే బుద్ధితో సన్యాసించి శాంతిధామం సుఖధామాన్ని గుర్తుంచుకోండి। నాలెడ్జ్ని అందరికీ పంచండి। సెకండ్ పాయింట్లో పూర్తి నిశ్చయం ఉంచుకొని బాబా నుండి ఫుల్ రైట్ తీసుకోవాలి, రోజు చదువుకోవాలి। वरदानम, सर्व संबंधों की अनुभूति के साथ प्राप्तियों की खुशी का अनुभव करने वाले तृप्तात्मा भव। सर्व సంబంధాల అనుభూతికి తోడుగా ప్రాప్తుల యొక్క సంతోషాన్ని కూడా అనుభవం చేసుకునేటువంటి తృప్తాత్మా భవ। సర్వ సంబంధాల అనుభూతికి తోడుగా ప్రాప్తుల యొక్క సంతోషాన్ని కూడా అనుభవం చేసుకునేటువంటి తృప్త ఆత్మ భవ। వివరణ, ఏ పిల్లలైతే ప్రేయసిగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిలో ప్రతి కర్మలో సదా ప్రాప్తి యొక్క సంతోషంలో ఉంటారు। కొందరు పిల్లలు అనుభూతి చేసుకుంటూ ఉంటారు, అవును నిజమే, బాబా నాకు తండ్రి, బాబా నాకు ప్రియుడు, బాబా నాకు అబ్బాయి అంటారు, కానీ ప్రాప్తి ఎంత చేసుకోవాలో అంతగా చేసుకోలేకపోతారు। మరి అనుభూతికి తోడుగా సర్వ సంబంధాల ద్వారా ప్రాప్తి యొక్క రియలైజేషన్ కూడా ఉండాలి। ఇటువంటి ప్రాప్తి మరియు అనుభూతిని చేసుకునేవారు సదా తృప్తిగా ఉంటారు। వారికి ఏ వస్తువు యొక్క అప్రాప్తి అనిపించదు। ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ తృప్తి తప్పనిసరిగా ఉంటుంది। అప్రాప్తి ఉంటే అసంతుష్టత కూడా ఉంటుంది, కానీ ప్రాప్తి ఉన్న చోట తృప్తిగా ఉంటారు। స్లోగన్, నిమిత్త బనో తో సేవా కి సఫలతా కా షేర్ మిల్ జాయేగా। నిమిత్తంగా అవ్వండి, అప్పుడు సేవా సఫలత యొక్క షేర్ మీకు లభిస్తుంది। ఏదైనా కార్యానికి మిమ్మల్ని నిమిత్తం చేశారు అంటే నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఈ బాధ్యత వద్దు అని అనకండి। మీరు నిమిత్తంగా అవ్వండి, చేసేది చేయించేదంతా బాబానే, కానీ షేర్ మీకు లభిస్తుంది। మీరు కేవలం నిమిత్త మాత్రంగా భావించడంతో అంతా బాబా కార్యం బాబా చేయించుకుంటారు, కానీ దాని షేర్ మాత్రం మీకు లభిస్తుంది। అందుకని నిమిత్త భావాన్ని అలవర్చుకోవాలి। ఈరోజు స్వమానము, నేను తృప్త ఆత్మను। పానాతాసో పాలియా బాకీ క్యా రహా, ఇంకా అన్నీ పొందేశాను, బాబా నుండి సర్వ ప్రాప్తులను పొందాను, సర్వ సంబంధాలు నావి బాబాతోనే ఉన్నాయి, సర్వ ప్రాప్తులు బాబా నుండి తీసుకుంటున్నాను అని ఇదే అనుభవంలో ఉంటే తృప్తాత్మగా, ప్రాప్తి స్వరూప తృప్తాత్మగా అనుభవం చేసుకోగలుగుతాం। ఓం శాంతి।